ఇక్కడ మనకి కొన్ని ఆటలు కనిపిస్తున్నాయి చూడండి. ఆ ఆటలు ఆడడం వల్ల మనకి బాడీకి చాలా ఎక్సర్సైజ్ ఉంటుంది. జంపింగ్స్ వల్ల కానీ, వాలీబాల్ వల్ల కానీ ఇవన్నీ కూడా మనకి ఫిజికల్గా చాలా అవసరం అన్నమాట. అదేవిధంగా వీటిని ఆడడం వల్ల మన లైఫ్కి కూడా ఉపయోగం ఉంది. మనం చాలా గొప్పవాళ్ళం కూడా కావచ్చు. ఎప్పుడు చదువుతాము, చదువు ఉండాలి. చదువుతో కూడా మనకి ఆటలు పాటలు అన్నీ కూడా ఉండాలి. అన్నిటిలో ముందున్న వ్యక్తే చాలా తెలివిగలవాడు, గొప్పవాడు కాగలడు. ఎప్పుడు చదువు చదువుతో కూర్చున్నా కూడా ఇంకా అదే చదువు మీదే ఉంటాడు, కానీ ఫిజికల్గా ఫిట్నెస్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్లో చూసుకుంటే కొంతమందికి గేమ్స్ ఆడడం ఇష్టం ఉండదు కదా, అలా అన్నమాట. వాళ్ళు ఏమవుతారు, బాడీ ఫ్యాట్గా అవ్వడం కానీ, లేదంటే వాళ్ళ హైట్ వెయిట్ ఇలాంటివి పెరగవన్నమాట. అవి పర్ఫెక్ట్గా ఉండవలసిన స్టేజ్లో ఉండవు. అదేవిధంగా ఎక్కువగా ఆడడం వల్ల ఏమవుతుంది, చదువు మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ మొత్తం పోయి అచ్చంగా ఆటల మీదే ఉంటుంది. మనం రెండిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆడుకోవాలి, దానికి తగినట్లు చదువుకోవాలి. ఒట్టిగా ఆడి ఉపయోగం ఉండదు కదా. క్రికెట్ ఆడతావు, క్రికెట్ బాగా ఆడుతావు, మరి నీవు టోర్నమెంట్స్కి వీటికి వెళ్ళాలి, గేమ్స్కి వెళ్ళాలి, అదర్ స్టేట్స్కి వెళ్ళాలి. ఇప్పుడు వేరే చోట్ల మనకి క్రికెట్ జరుగుతుంది కదా, అలా జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి నువ్వేం చేయగలవు? నీకు లాంగ్వేజ్ రాదు, మాట్లాడలేవు, కనీసం నీకు మ్యాథ్స్ అని వచ్చి ఉండాలి కదా. నువ్వు ఆడినందుకు వాళ్ళు అమౌంట్ ఇస్తారు కదా, అది కౌంట్ చేసుకోవడం అన్న రావాలిగా. లేకుంటే అసలు ఎక్కడికి వెళ్తున్నాం, ఏంటి, ఎన్ని సెంచరీస్ చేయాలి, ఏం చేయాలి అనేది కనీసం మీకు మినిమం బేసిక్స్ ఉండాలి కదా. అవన్నీ ఉండాలంటే మీరు చదవాల్సిందే. ఒక ఆటలతో మాత్రమే పని కాదు, చదువు ప్లస్ ఆటలు రెండు ఉండాలి. ఎంత బాగా ఆడుకుంటే అంత చురుకుగా ఉంటారు, అంటే అంత హుషారుగా యాక్టివ్గా ఉంటారనమాట. అదేవిధంగా ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఇలా ఫోన్లు ఇవన్నీ ఇస్తున్నాం కదా పిల్లలకి. మ్యాక్సిమం ఏం చేస్తున్నారు, ఇళ్లలో కూర్చొని పడుకొని వాటిని చూస్తూ ఉండడం, లేదంటే కూర్చొని వాటిని ఇలా పెట్టి కూర్చోవడం. కొన్ని రోజులకి మన కళ్ళకి చక్కగా ఇంతలో భూతద్దాలు వస్తున్నాయి. మనకి దేవుడు ఇచ్చింది 2 కళ్ళు అయితే మనం దాన్ని 4 కళ్ళు చేస్తున్నాం, అవునా, ఖర్చు పెట్టుకొని. మరి అలానే ఇప్పుడు పేరెంట్స్ ఏం చేస్తున్నారు, చిన్న పిల్లలకు కూడా వాళ్ళు అన్నం తినట్లేదనో మారాన్ చేస్తున్నారనో ఫోన్లు ఇచ్చేసి వాళ్ళ ముందు పెట్టేసి వాళ్ళకి చక్కగా లోపల కుక్కేస్తున్నారు. అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, అది చూస్తూ ఆ పనిలోనే తినడం వల్ల వాళ్ళు ఏం తింటున్నారో వాళ్ళకే తెలియడంలా. నోరు తెరుస్తారు, అనగానే అమ్మ నోట్లో పెట్టిద్ది, కళ్ళు ఫోన్ మీద ఉంటాయి. దీనివల్ల ఏం జరుగుతుంది, అసలు ఏం పెట్టినా వెళ్ళిపోద్ది ఆ టైంలో లోపలికి. అలానే ఎంత పెట్టినా కూడా ఆ టైంలో తింటారు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఉబ్బకాయాలు ఇవన్నీ వచ్చేస్తున్నాయి కదా. అదేవిధంగా చిన్న బాబు, చిన్న బొజ్జ ఎంత తినగలడు, ఆ ఫోన్ పెట్టేసి మొత్తం తోసేస్తారు. అది అరగక ఇబ్బంది. దీనివల్ల ఎన్నో నష్టాలు కూడా ఉన్నాయి. కావాలంటే ఇండోర్ గేమ్స్ ఆడుకోవచ్చు, వాటి వల్ల మనకి బ్రెయిన్ డెవలప్ అవుతుంది. ఈ చెస్ ఇలాంటివి కానీ, పజిల్స్ ఇలాంటివి ఆడుకోవచ్చు. అయితే ఈరోజు మన పాఠం కూడా ఆటలాడుకుందాం. మన పాఠం పేరు ఆటలాడుకుందాం. ఇందులో ఒక టీచరు స్టూడెంట్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థి మాట్లాడుకుంటున్నారు. దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, వేటి గురించి, ఆటల గురించా చదువు గురించా? టీచర్ ఆటల గురించి చెప్తారా, చదువు గురించి చెప్తారా? మరి ఇక్కడ ఆటలాడుకుందాం అని ఉంది, దేని గురించి మాట్లాడుకుంటున్నారో తెలుసుకుందాం. ఉపాధ్యాయుడు విద్యార్థితో మాట్లాడుతున్నాడు. ఉపాధ్యాయుడు అలానే ఇక్కడ విద్యార్థి పేరు తరుణ్. ఉపాధ్యాయుడు: తరుణ్, పిల్లలందరూ గ్రౌండ్లో ఆడుకుంటుంటే గదిలో నువ్వు ఏం చేస్తున్నావు? తరుణ్: ఆటల్లో ఏముంది సార్, హోంవర్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రాయకూడదు. ఈ చివరి పీరియడ్లో పిల్లలందరూ తప్పనిసరిగా ఆటలాడాల్సిందే. ఎందుకంటే ఆటల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చెప్పండి సార్. తరుణ్: ఆటల వల్ల మన మెదడు చురుకుగా పనిచేస్తుంది. మనసు, శరీరం ఆరోగ్యంగా ఉంటాయి. శరీరం దృఢంగా, ఉత్సాహంగా ఉంటుంది. ఇంకా ఏ ఉపయోగాలు ఉన్నాయో చెప్పండి సార్.
క్రీడల వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కలిసిమెలిసి ఆడటం వల్ల ఐకమత్యం అలవడుతుంది. పోటీతత్వం పెరుగుతుంది. క్రీడల్లో నైపుణ్యం కలవారికి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సమాజంలో గుర్తింపు వస్తుంది. అలాంటి వారు కొందరు పేర్లు చెప్పండి సార్. క్రికెట్లో ధోని, సచిన్, కోహ్లీ, రోహిత్ శర్మ. బ్యాడ్మింటన్లో సింధు, సైనా నెహ్వాల్, పుల్లెల గోపీచంద్. చదరంగంలో హరికృష్ణ, హంపి మొదలగు వారు. ఇంకా కబడ్డీ, హాకీ, వాలీబాల్ మొదలగు ఆటల్లో పేరు పొందిన వారు ఉన్నారు చాలామంది. క్రీడల్లో రాణించడం వల్ల ఇంకేమైనా అవకాశాలు ఉన్నాయా సార్? మంచి ప్రశ్న అడిగావు. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తుంది. అయితే నాకు కబడ్డీ అంటే చాలా ఇష్టం సార్. కబడ్డీ బాగా ఆడి పెద్దయిన తర్వాత ఉద్యోగం పొందవచ్చా? ఉద్యోగం పొందవచ్చు. ఇప్పటి నుంచే నువ్వు ప్రతిరోజు కబడ్డీ ఆడు. ఆ ఆటలో రాణించడానికి ప్రయత్నం చేయి. తప్పకుండా చేస్తాను సార్. ఆటల వల్ల ఎన్నో లాభాలున్నాయని తెలిపారు. ఇక నుంచి నేను కూడా ప్రతిరోజు ఆటలాడతాను. ముఖ్యంగా కబడ్డీ బాగా ఆడతాను. నా ఫ్రెండ్స్కు ఈ విషయం చెప్పి ఒక జట్టుగా మన పాఠశాల తరపున పోటీల్లో కూడా పాల్గొంటాను సార్. ధన్యవాదాలు సార్. అలాగే ఈ ఆటల వల్ల మరి మా కెరీర్ ఎలా మ్యామ్ అని అంటే, ఆటలు బాగా ఆడితే ఈ సింధుకి వీళ్ళకి అందరికీ కూడా ప్రభుత్వం గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా మంచి స్థాయి ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా లభిస్తాయి. కష్టపడి ఏ పనినైనా సాధించవచ్చు. దీన్ని మాత్రం మర్చిపోకండి. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి అర్థాలు. అర్థాలలో మొదటిది ప్రయోజనాలు. ప్రయోజనాలు అంటే లాభాలు. దృఢం. దృఢం అంటే గట్టిగా ఉండడం. విశ్వాసం, నమ్మకం. అలవడుతుంది అంటే అలవాటు పడడం లేదా వస్తుంది. క్రీడలు, ఆటలు. జాతీయ స్థాయిలో, దేశం మొత్తం స్థాయిలో అంటే మన భారతదేశం మొత్తం స్థాయిలో. అంతర్జాతీయ స్థాయి. అంతర్జాతీయం అంటే మన దేశమే కాదు, పక్కన వేరే దేశాలు కూడా. అంతర్జాతీయ అంటే ప్రపంచం మొత్తం కూడా. క్రీడాకారులు, ఆటగాళ్ళు. అవకాశము, వీలు. ఇక్కడ చూసినట్లయితే క్రింది వాక్యాలలోని గీత గీసిన పదాలకు అర్థాలను గుర్తించండి. మొదటిది, పాలు తాగడం వల్ల పిల్లలకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ప్రయోజనాలు అనేది ఇక్కడ గీత గీసింది. ప్రయోజనాలు అంటే ఇందాక అర్థాల్లో చూసాం కదా. మొదటి అర్థం లాభాలు. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటమ్మా? గా, లాభాలు. ఆనకట్టను దృఢంగా నిర్మించారు. దృఢంగా అనేది కూడా ఇందాక మనకి అర్థాల్లో రెండవది. దృఢంగా అంటే గట్టి, గట్టిగా. మూడవది చూద్దాం. మా స్నేహితుడు చదరంగంలో అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. అంతర్జాతీయ అంటే ఇందాక చెప్పాను కదా, మన దేశం కూడా కాకుండా పొరుగు దేశాలు కూడా కలిపిన వాటిని అంతర్జాతీయ స్థాయి అని అన్నాము. అదే ప్రపంచం. ప్రపంచ అంటే చ అన్నమాట ఇక్కడ మనకి. విశ్వాసమే భగవంతుడు. విశ్వాసమే భగవంతుడు. విశ్వాసం అనేది మనకి అర్థాలలో మూడవది ఉంది చూడండి. విశ్వాసము అంటే ఏంటమ్మా? నమ్మకం. విశ్వాసం అంటే నమ్మకం. ఇక్కడ చ ఆప్షన్. ఐదవది చూద్దాం. రాహుల్ గొప్ప కబడ్డీ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. గొప్ప కబడ్డీ క్రీడాకారునిగా గుర్తింపు పొందాడు. ఇప్పుడు ఇక్కడ మనకి క్రీడాకారుడు అనేది గీత గీసింది. ఆ క్రీడాకారుడు అనేది కూడా మనకి క్రీడలు అంటే అర్థం ఏంటి? ఆటలు అనుకున్నాం కదా. ఇక్కడ కారుడు అంటే వ్యక్తిని కలిపారు. అప్పుడేమవుతుంది? ఆటగాడు. అలాగే ఇక్కడ మనం ఖాళీలను కూడా పూర్తి చేద్దాం. మొదటిది వచ్చేసి ఆటల వల్ల మెదడు డాష్గా పనిచేస్తుంది. మెదడు ఎలా పనిచేస్తుంది? ఆటలు ఆడడం వల్ల చాలా చురుకుగా పనిచేస్తుంది. అలానే మన పాఠంలో కూడా ఉన్నాయి. పాఠాన్ని చదివి పూర్తి చేయాలన్నమాట. ఆటలు ఆడడం వల్ల మన మెదడు ఎలా పనిచేస్తుంది. నెక్స్ట్ చూద్దామా. క్రీడల వల్ల డాష్ పెరుగుతుంది. క్రీడలు అంటే ఆటలు. ఆటల వల్ల ఏమి పెరుగుతుంది? ఫస్ట్ మనకి ఉపాధ్యాయుడు తరుణ్కి
చెప్తున్నటువంటి 44 పేజీలోనే ఉన్నాయి, చదివి మీరు రాయాలన్నమాట. క్రీడాకారులకు ప్రభుత్వం డాష్ కల్పిస్తుంది. ఏం కల్పిస్తుంది క్రీడాకారులకి? మీకు ఇందాక కూడా చెప్పాను, రాయాలి మీరు అది కరెక్ట్గా. బ్యాడ్మింటన్లో పేరు పొందిన వాళ్ళు ఇక్కడ ముఖ్యమైన వ్యక్తులు, బాగా ఆటలాడే వాళ్ళ ఫోటోలు ఉన్నాయి కదా, అక్కడ ఉన్నాయి. ఆ బ్యాడ్మింటన్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయో వాళ్ళ పేర్లు రాయాలి. అలానే ఇక్కడ మనం కింద చూసుకుందాము. కింద వ్యతిరేక పదాలు రాయండి. చివర అనేదానికి ఆపోజిట్ ఏంటి? మొదట. చివరి దానికి మొదట. అలానే నిరుత్సాహం, దానికి ఆపోజిట్ ఉత్సాహం. నిరు పోతుంది, దాని ముందు ఊ వస్తుంది, ఉత్సాహం. చురుకుగా అంటే చాలా యాక్టివ్గా ఉండడం. చురుకుగా అనేదానికి ఆపోజిట్ ఏంటి? నీరసం. అలాగే లాభాలకి ఆపోజిట్ నష్టాలు. ఇష్టం. ఈనే ఉంచకూడదు, మామూలుగా వాళ్ళు అచ్చుల్లో ఉండేటువంటి ఈ పెట్టాలన్నమాట. ఈ రెండింటిని తీసేసి అచ్చుల్లో ఉండే ఈని కలిపి ఇష్టం అని రాయాలి. విశ్వాసం. ఈ విశ్వాసానికి ఆపోజిట్ దీని ముందు కలిపితే సరిపోతుంది, అవిశ్వాసం. అలాగే నెక్స్ట్ పేజ్లో వచ్చేసి వచనాలు మార్చి రాయడం. ఏకవచనం ఆట, బహువచనం మీకు తెలుసు కదా, పక్కన లు కలపాలి, ఆటలు. అదేవిధంగా రెండవది ఉపయోగాలు, బహువచనం ఉంది, దానికి ఏకవచనం మీరు రాయాలి. మూడవది అవకాశం, దానికి లు కలిపితే బహువచనం అవుతుంది కదా, అలానే దీర్ఘం కూడా రావాలి. మీకు తెలుసు కాబట్టి మీరు రాయొచ్చు, అవకాశం, అవకాశాలు. ఇక్కడ బహువచనం ఉంది కాబట్టి దీనికి ఏకవచనం రాయాలి. పేరు. క్రీడాకారుడు, పక్కన లు యాడ్ చేస్తే క్రీడాకారులు, డు ఉండదు. బహువచనం ఉంది కాబట్టి ఏకవచనం. లాభాలు, లాభం. అదేవిధంగా కింద కొన్ని వృత్తులు చేసే వ్యక్తుల గురించి ఉంది, వాళ్ళని మనం ఏమని పిలుస్తామో వాటి గురించి రాయాలి. ఆటలాడే వాళ్ళని క్రీడాకారులు అంటారు అని ఇక్కడ ఉదాహరణ ఉంది. అదేవిధంగా మొదటిది చూద్దాం. కళలను ప్రదర్శించే వారిని ఏమంటాం? ఆటలాడేవాళ్ళు కాబట్టి క్రీడాకారులు. కళలను ప్రదర్శించే వారిని కళాకారులు. చిత్రాలు గీసే వాళ్ళని ఏమంటారు అంటే బొమ్మలు గీసేవాళ్ళని చిత్రకారులు. వాద్యాలను మోగించేవారు అంటే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, వాయిద్యాలను మోగించే వారిని ఏమంటారు? విద్వాంసులు. చరిత్రను రాసేవారు అంటే మనకి హిస్టరీ ఇలాంటివి ఉంటాయి కదా, సోషల్ స్టడీస్, ఎస్ఎస్టీ, వాటిని రాసేవారిని ఏమంటారు? చరిత్రకారులు. చేపలపై ఆధారపడి జీవించే వారిని ఏమంటారు? చేపలు పట్టే వాళ్ళని ఏమంటారమ్మా? జాలరులు లేదా మత్స్యకారులు. వీటిని ఇంతవరకు మీరు ఈరోజు పూర్తి చేయండి, మిగిలినవి నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేద్దాము.